వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత. జగన్ ప్రసన్న కుమార్ రెడ్డి ఇద్దరు దోపిడీదారులే. భువనేశ్వరిని విమర్శించే స్థాయి ప్రసన్నకు లేదన్న పోలంరెడ్డి దినేష్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం. సోములగూడెంలో ఈతకు వెళ్లి బాలుడు మృతి. జిల్లాలో పారదర్శకంగా ఎన్నికలు జరగాలి. మీడియా సహకారం అవసరమన్న వనపర్తి జిల్లా కలెక్టర్. డీటెయిల్స్ చూస్తే భారత జాగృతి ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకు ప్రపంచ ఖ్యాతి లభించిందని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో భారత జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు కవిత ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ సమాజంలో సంస్కృతి లేకపోతే ఆ సమాజం యొక్క మనుగడ ఉండదని, మన యొక్క సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఎన్ని రకాల రాజ్యాలు వచ్చిపోయినా బతుకమ్మ పండుగను విడవకుండా మన సంస్కృతిని కాపాడుకున్న ఘనత కేవలం మన ఆడబిడ్డలే తప్ప ఇంకొకటి కాదు. అయితే రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా ఉత్సాహంగా ఇంకా పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. నిజానికి మీ అందరికి గుర్తుండాలి, కొన్ని ఏళ్ల కిందట తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు పట్టి చిన్న చిన్న పిల్లలకు స్కూళ్ళకు పోయి బాగా పెద్ద ఎత్తున పాటలు నేర్పించే ప్రయత్నం చేసేది. ఎందుకంటే ఒకటే ఆశ ఉంటుండే, చిన్న చిన్న పిల్లలు బతుకమ్మ పండుగ చూసినా బతుకమ్మ పాటలు నేర్చుకున్నా ఆ చిన్న బిడ్డలు ఎట్లా 100 ఏళ్ళు బతుకుతారు కాబట్టి 100 ఏళ్ళు మన పండుగకు డోకా ఉండదనే ఉద్దేశంతో ఆ పనిని చేయడం జరిగింది. అందుకే మరి ఇవాళ మీరు చూస్తే చాలా మంది చిన్నపిల్లలు ఒకప్పుడు జీన్స్ వేసుకొని టీషర్ట్ వేసుకొని వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇలా బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఊర్లలోకి వస్తున్నారు, మంచిగా లంగావని వేసుకొని తయారవుతున్నారు, ఇంట్రెస్ట్ గా వచ్చి ఆడి పాడుతూ ఉన్నారు. ఈ సంస్కృతి ఖచ్చితంగా ఇలా కొనసాగాలి. ఎందుకంటే ఒక మాట చెప్తారు పెద్దవాళ్ళు, ఇక్కడ చాలా మంది మాడబిడ్డలు ఉన్నారు కాబట్టి ప్రత్యేకించి వినాలి. సంస్కృతి లేనటువంటి సమాజం అంటే వేరు లేనటువంటి చెట్టు లాంటిది. చూడడానికి చెట్టు ఎంత పెద్ద కనబడ్డా కింద వేరు కుళ్ళిపోతే మామూలు చిన్నపాటి గాలొచ్చినా పడిపోతుంది. ఏ సమాజంలో అయితే వాళ్ళ సంస్కృతిని మర్చిపోతారో ఖచ్చితంగా ఆ సమాజం బాగుండదు. కాబట్టి మనకున్న మన పండుగలు, బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఇంకోటి కావచ్చు ఖచ్చితంగా ఇక తెలంగాణ వచ్చింది కదా, మనకు మంచిగా అయింది కదా అని ఇచ్చిపెట్టొద్దు. దయచేసి మన పండుగలు చాలా గర్వంగా సగర్వంగా మన చిన్నపిల్లలకు చెప్పి ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, బతుకమ్మ అంటే ఆట పాట జోష్ ఆడుకుంటాం, అందరు లైన్ కట్టి రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఆడదామా అని. నేను కూడా చాలా ఉత్సాహంగా ఉన్నా, జగిత్యాల జిల్లా ప్రజలతోని, జగిత్యాల నియోజకవర్గ ప్రజలతో ఆడదామని. దసరా పండుగ సెలవులు ఇచ్చిన నేపథ్యంలో హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన విద్యార్థి ఈతకు దిగి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సోములగూడెం గ్రామ సమీపంలో చెక్ డ్యాం వద్ద భానుతీశ్వర్ అనే విద్యార్థి తన స్నేహితులతో కలిసి ఈతకు వచ్చారు. ఈతకు దిగిన బాలుడు భానుతీశ్వర్ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. దసరా పండుగ సెలవులు ఇచ్చిన నేపథ్యంలోనే హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన ఈశ్వర్ చెక్ డ్యాంలో ఈతకు దిగి మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. మృతి చెందిన బాలుడు వీరు నాయక్ తండావాసిగా గుర్తించారు. ఇక రూరల్ ఎస్ఐ కార్తిక్ పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను జిల్లాలో పారదర్శకంగా నిర్వహించేందుకు మీడియా తన వంతు సహకారం అందించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కోరారు. కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో అదనపు కలెక్టర్ తిరుపతిరావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వనపర్తి జిల్లాలోని ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, ఇంకా రాబోయే రోజుల్లో చేపట్టనున్న అంశాలపై మీడియా ప్రతినిధులకు వివరించారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే మీడియా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. మీడియా సెంటర్తో కల్పించినటువంటి మౌలిక సదుపాయాలు, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ బాధ్యతలు, మీడియా బాధ్యతలను కలెక్టర్ ఒక్కొక్కటిగా వివరించారు. జిల్లా మొత్తం మనం చూసుకుంటే మీకు ఉన్న అవగాహన మన దగ్గర వనపర్తి కాన్స్టిట్యుయెన్సీ, అదేవిధంగా పార్ట్ ఆఫ్ కొల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీ, పార్ట్ ఆఫ్ దేవరకద్ర కాన్స్టిట్యుయెన్సీ, పార్ట్ ఆఫ్ మక్తల్ కాన్స్టిట్యుయెన్సీ ఉంటాయి. ఇక్కడ వనపర్తిలో మనం 296 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. దాంట్లో ఒక 7 పోలింగ్ స్టేషన్స్ మనకి మహబూబ్నగర్ జిల్లాలో అక్కడ అడ్డాకల్ మండల్, అదేవిధంగా మూసాపేట్ మండల్లో కొన్ని ఉంటాయి. అదేవిధంగా 61 పోలింగ్ స్టేషన్స్ మక్తల్ సంబంధించినవి ఉంటాయి. 90 101 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయండి. ఇది 2,55,000 65,622 అంటే 2,65,622 అంతమంది ఉన్నారు. దీంట్లో ప్రత్యేకంగా ఇంకా ఫామ్ 6 అదేవిధంగా ఫామ్ 8 సంబంధించిన ఫామ్స్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. దాని గురించి మళ్ళీ ఫర్దర్గా మనం మాట్లాడతాము. ప్రత్యేకంగా దివ్యాంగుల గురించి, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ మార్కింగ్ మనం చూసుకుంటే 6,592 6,592 ఓటర్స్ ఇప్పటివరకు గుర్తించడం జరిగింది. వారికి కూడా అదేవిధంగా 80+ ఉన్న ఓటర్స్కి కూడా ప్రత్యేకంగా పీడబ్ల్యూడీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి, 80+ ఉన్న వాళ్ళకి హోమ్ ఓటింగ్ విషయంలో ఒక సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని గురించి కూడా మీకు కాసేపులో తెలియజేస్తాను. మనకి ప్రతి పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి మానిటరింగ్కి కొన్ని రూట్స్, అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి షెడ్యూల్ అనౌన్స్ చేసిన టైం నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అది ఇంప్లిమెంట్ ఎలా అవుతుంది, అది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రత్యేకంగా కొన్ని టీంలు మనం స్క్వాడ్స్ రూపంలో, వివిధ రూపంలో ఏర్పాటు చేస్తూ ఉంటాం. అది ఫ్లయింగ్ స్క్వాడ్ కావచ్చు, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కావచ్చు, అదేవిధంగా వీడియో సర్వేలెన్స్ టీమ్స్ కావచ్చు, వీడియో వ్యూవింగ్ టీమ్స్ కావచ్చు. దీంట్లో కోడ్ వయలేషన్స్ సంబంధించిన, కంప్లైంట్స్ రిజల్యూషన్ సంబంధించిన, అదేవిధంగా ఏదైనా మీటింగ్ జరిగితే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో అది బుక్ చేయడానికి ప్రత్యేకంగా కమిషన్ ఆదేశాల మేరకు ఉన్న విషయాలు ప్రత్యేకంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ టీమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. భువనేశ్వరిని విమర్శించే స్థాయి ప్రసన్న కుమార్ రెడ్డికి లేదని, ప్రసన్న ఏమైనా రాజకీయ డాక్టరా? చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల చేయడానికని కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రశ్నించారు. జగన్, ప్రసన్న ఇద్దరూ ఒకే రకమైన దోపిడీదారులని ఆయన అన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి రాజశేఖర్ రెడ్డిని తిట్టినటువంటి తిట్లు జగన్ వినుంటే ప్రసన్నకు ఊరేస్తారని అన్నారు. ఆయన హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరేమన్నా డాక్టరా లేదా పొలిటికల్ డాక్టరా? ఇవాళ అన్ని పొలిటికల్ పార్టీలకు ఆపరేషన్ చేస్తున్నట్టు ఏ పార్టీని వదలకుండా అన్ని పార్టీలని తిట్టి, ఇవాళ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఆ రోజున ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు ఉంటే ఆయన క్యాబినెట్లో మంత్రి పదవి అనుభవించారు. అర్హులు లేకపోయినా మీకు ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన చేసిన మంచి పనులు కూడా పక్కన పెట్టి నీకు టికెట్ ఇవ్వరు అని చెప్పి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నేను పక్కన పెడితే నేను హక్కును చేర్చుకొని నీకు ఆ రోజున టికెట్ ఇచ్చి నారా చంద్రబాబు గారు స్వయంగా ఆయనే నీ కోసం క్యాంపెయిన్ చేసి నిన్ను గెలిపించినందుకు ఇవాళ నారా చంద్రబాబు గారిని విమర్శిస్తున్నావు. ఇవాళ ఆయన ఏం చేస్తున్నాడంటే జైల్లో ఉన్న ఫ్యాన్లు లెక్కలు చెప్తున్నాడు, అక్కడ ఉన్న వార్డెన్ లెక్కలు చెప్తున్నాడు, మెయిన్ వార్డెన్ లెక్కలు చెప్తున్నాడు, ఎంతమంది ప్రిజనర్స్ ఉన్నారు లెక్కలు చెప్తున్నారు, వాళ్ళ ఆరోగ్య భద్రత గురించి చెప్తున్నారు. నాకు డౌట్ వస్తుంది, ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో 2014 నుంచి 19 దాకా ఆయన ఎక్కడ కూడా కనిపించలేదు ప్రజల్లో. ఆయన ఏమన్నా ఆ టైంలో ఏదన్నా చేయకూడని పని చేసి ఏమన్నా రాజమండ్రి జైలుకి వెళ్ళి అక్కడ వచ్చి ఫ్యాన్లు లెక్క పెట్టాడా, అక్కడ ఉన్న వాటర్ని లెక్క పెట్టాడా, అక్కడ ఉన్న ఏదైతే
వసతులు అన్ని కూడా ఆయన స్వయంగా చూసొచ్చినట్టు ఇవాళ కళ్ళ కట్టినట్టు ఒక కథలుగా అల్లి చెప్తున్నాడు. దానిలో విమర్శిస్తూ భువనేశ్వరి గారిని విమర్శిస్తున్నాడు. ఇవాళ నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాను, స్వయాన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి కూతురైన భువనేశ్వరి గారిని నువ్వు విమర్శించే నైతిక హక్కు నీకుందా? ఇవాళ నువ్వు ఆ రోజున పార్టీలో గెలిచావు, 6 సార్లు నీకు పార్టీ టికెట్ ఇచ్చి నిన్ను ఆ రోజున వెన్నుండి నడిపించారు నారా చంద్రబాబు గారు. ఇంటింటికి జనసేన పవన్ రావాలి పాలన మారాలి కార్యక్రమంలో 2వ రోజు భాగంగా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కోమనపల్లి గ్రామంలోని పితాని బాలకృష్ణ పర్యటించారు. ముందుగా కోమనపల్లి సెంటర్లోని గల భారతరత్న బిఆర్ అంబేద్కర్ గౌతమ బుద్ధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వివి విగ్రహం అగ్రహారం, మల్లివారిపేట, జంబావన్పేట, యాదవ్ నగర్, బ్రాహ్మణ వీధి, రెడ్డివారిపాలెంలోని ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచి గాజు గ్లాసుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. వస్తానంటే అలాగట్టి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు మీరు. మళ్ళా కష్టపడి పవన్ కళ్యాణ్ గారు 10 రూపాయలు కష్టపడి ఆయన సినిమాలు తీసుకుని ఆయన కష్టాలు తీస్తానులే 10 మంది రైతులకి ప్రభుత్వం ఇవ్వకపోతే నువ్వు ఎలా బాధపడుతున్నావు? రైతులు కూడా అలాగే చనిపోయిన రైతులు ఏమి లేదు. ఏమ్మా చిన్న అవకాశం ఉంది నాకు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరైనా అండగా నిలబడ్డారంటే అధికారం వచ్చిన తర్వాత ఎలక్షన్ ఓడిపోయినా కూడా ఇలా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డాడు. అవునా? ఖచ్చితంగా అలా కాదు. అమ్మా నీ పేరు? నాగలక్ష్మి గారు. మాకు అవకాశం ఇస్తేనే కదా మేము మంచోళ్ళు చెడ్డోళ్ళు తెలిసేది. అలాగే చంద్రబాబు నాయుడు ఇలాగేనండి. అందరూ ఎలాగనుకుంటే ఎప్పుడు ఇలాగే ఉంటుంది రాష్ట్రం, ఎప్పుడు ఇలాగ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరికి అవకాశం ఇచ్చారు, మరి మాకు కూడా ఇవ్వాలి కదా ఒకసారి. మేమేంటనేది నారాయణపేట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ను పార్టీ అధిష్టానం తమ నాయకుడు కుమ్మం శివకుమార్ రెడ్డికి కేటాయించినట్లుగా నారాయణపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. నారాయణపేట డీసీసీ కార్యాలయంలోని ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ సర్వేల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శివకుమార్ రెడ్డి వైపు మొగ్గు చూపి టికెట్ ఇవ్వడం జరిగిందన్నారు. టికెట్ కేటాయించిన విషయం అధిష్టానం పెద్దలు తమ నాయకుడు శివకుమార్ రెడ్డిల ద్వారా ధృవీకరించుకోవడం జరిగిందని తెలిపారు. అధిష్టానం ఈ నెల 22వ తేదీన అధికారికంగా ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానానికి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఒక కాంగ్రెస్ పార్టీకి సంతోషదాయకమైన విషయాన్ని తెలపడానికి ప్రెస్ పెడుతున్నాం. ఇక్కడ నేనే తెలిసిన విషయం ఏమంటే కుమ్మం శివకుమార్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడం జరిగింది. ఆ విషయం నాకు ఉదయం తెలిసి ఈరోజు సంతోషంగా ఈ ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. ఎన్నో అవరోధాలు, ఎంతోమంది శివకుమార్ రెడ్డి గారి టికెట్ బోరింగ్లు కానీ మంచినీళ్ళు కానీ నీళ్లు బోరింగ్లలో పడకుండా ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేసి జాతరలు కానీ పెళ్లిళ్ళు కానివ్వండి ఎటువంటి శుభకార్యాలకైనా సరఫరా చేయడం జరిగింది. ఇది తాలూకా మొత్తం ప్రతి మనిషికి తెలుసు ఈ సంగతి. అందుకే ఈ విషయాలని మనం చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోలో ఏవైతే 6 గ్యారంటీ స్కీములు పెట్టిందో ఆ స్కీమ్లను కూడా ప్రతి ఒక్కరికి చెప్పి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మన అందరికీ కూడా న్యాయం చేస్తుంది, ప్రజలకంతా కూడా మేలు చేస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రతి మనిషికి ప్రతి ఇంటికి కూడా తెలియజేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మన నాయకుడిని గెలిపించి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేటటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మన నారాయణపేట నుండి కూడా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేను పంపిస్తే మన అందరూ కూడా రేపు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సంతోషంగా అందరితో కొట్లాడగలిగే మనకు ఒక ధైర్యం ఉంటది ఖచ్చితంగా. కావున అందరూ కూడా ఈ ప్రయత్నాన్ని ఎవ్వరు కూడా ఎటువంటి పనులున్నా అందరికీ పనులు ఉంటాయి. పల్లెటూరులో ప్రతి ఒక్కరికి ఇప్పుడు వ్యవసాయం సీజన్ ముఖ్యమైనది, పంటలు వస్తుంటాయి, నెక్స్ట్ పంట వేయడానికి కూడా ఇదే దినం. కాబట్టి ఎన్ని ఉన్న ఆ కార్యక్రమాలు చేసుకుని పార్టీ కోసం కూడా మీ విలువైన సమయాన్ని కేటాయించి ఖచ్చితంగా మన నాయకుడిని గెలిపించడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి అందరు కూడా ధన్యవాదాలు చెప్తూ అందరూ కూడా పేరు పేరున కోరుకుంటూ
అక్టోబర్ 31 నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం పురస్కరించుకుని సిఆర్పీఎఫ్ అమ్మాయిలు ఎన్ఫీల్డ్ బైక్లపై 75 మంది 3 భాగాలుగా బయలుదేరి రాజస్థాన్ ఏక్తా నగర్ చేరుకుంటారు. అక్కడ ఏక్తా దివాస్ నిర్వహిస్తారు. అందులో భాగంగా కన్యాకుమారి నుండి 30 మంది బైక్లపై బయలుదేరి హైదరాబాద్ గ్రూప్ సెంటర్ సిఆర్పీఎఫ్ చాంద్రాయణగుట్ట చేరుకున్నారు. అక్కడి నుంచి చారిత్రాత్మక కట్టడాలైనటువంటి చార్మినార్ మరియు గోల్కొండ చేరుకోగా అక్కడ ప్రజలు స్పందించడం జరిగింది. నాంపల్లి వనితా కాలేజ్లో సిఆర్పీఎఫ్ నుండి బయలుదేరిన వారిని సన్మానించారు. ఇక అందరికీ కూడా బహుమతులను ప్రదానం చేశారు. కోరుకుందాం. సో అదేవిధంగా మన రైట్ ఎగ్జిబిషన్లో వెళ్ళే పిల్లలు వాళ్ళ నెక్స్ట్ స్టేషన్ వరకు చాలా హ్యాపీగా ఆనందంగా. ప్రవీణ ఎన్ రమా శశికళ My dear children and also the bike rally participants. నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం. అలానే సిఆర్పిఎఫ్ వాళ్ళు చేసినటువంటి ఈ ఆల్ ఇండియా ఉమెన్స్ బైక్ ర్యాలీ మనకి 3 ప్లేస్ల నుంచి స్టార్ట్ అవుతుంది. షిలాంగ్, శ్రీనగర్ అండ్ కన్యాకుమారి నుంచి. ఇప్పుడు మనకి ఏదైతే హైదరాబాద్కి వచ్చిందో అది మరి కన్యాకుమారిలో అక్టోబర్ 5th స్టార్ట్ అయ్యింది. 5th స్టార్ట్ అయ్యి మనకి 15వ తారీఖు హైదరాబాద్లో ఎంటర్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మీ నేషనల్ గైడ్స్ తోటి లేకపోతే వేరియస్ ఆర్గనైజేషన్స్ తోటి మీ అందరినీ కనిపించి ఇంట్రాక్షన్ చేయడం జరిగింది. మనకి ముఖ్యమైన ఓటు ఏంటంటే ఈ బైక్ ర్యాలీ ద్వారా అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో, పట్టణాలు ఏంటి, గ్రామాలు ఏంటి, అనేక సోషల్ క్రాస్ కల్చర్ సెక్షన్స్ నుంచి మనం ఒక అవేర్నెస్ ఏంటంటే నారీ శక్తి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో జరుగుతున్న వైద్యుల నిర్లక్ష్యాలపై 95 న్యూస్లో వచ్చినటువంటి కథనాలపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించగా విచారణకు వచ్చిన జిల్లా వైద్య అధికారులకు మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు కొందరు షాక్ ఇచ్చారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో జిల్లా అధికారులు కంగు తిన్నారు. ఈ నెల 2న సాయి హద్య ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో మౌనిక అనే 22 సంవత్సరాలు గర్భిణి చనిపోగా వారి కుటుంబ సభ్యులు ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించగా విచారణకై వచ్చిన జిల్లా అధికారులు ముందుగా సాయి హద్య ఆసుపత్రికి రావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో విచారణ చేపట్టాలని కోరారు. వెనుతిరిగిన జిల్లా అధికారులు మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా అక్కడ కొందరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు లేకపోవడంతో అవాక్కయ్యారు. జిల్లా అధికారి శ్రీధర్ మాట్లాడుతూ సాయి హద్య ఆసుపత్రిలోని చనిపోయినటువంటి మృతురాలి మౌనిక బంధువులను విచారణ చేశామని, సమగ్ర సర్వేను కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. ఈరోజు మార్నింగ్ నేను సిఆర్డి హాస్పిటల్కి వెళ్ళి మౌనిక అమ్మాయి గురించి నేను అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. మౌనిక అనే అమ్మాయి 26th నాడు హాస్పిటల్లో అడ్మిట్ జస్ట్ ఓపీడీకి రావడం జరిగింది. జ్వరంతో టెస్ట్ మాకు ఎగ్జామ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చి పంపడం జరిగింది. మరుసటి రోజు జ్వరం తగ్గకపోతే మళ్ళీ 27th నాడు రావడం, ఆమెను అడ్మిట్ చేసుకోవడం జరిగింది. అంటే ఫర్దర్ ట్రీట్మెంట్ 27, 28, 29th వరకు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మధ్యన ఒకసారి మన బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం కూడా జరిగింది. హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉన్నది, 8 grams హిమోగ్లోబిన్ అని చెప్పి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం జరిగింది. దాని తర్వాత అమ్మాయికి 29th నాడు ఆఫ్టర్నూన్ ఆ టైంలో ఇమీడియట్గా ఐఆర్ హాస్పిటల్ నిజామాబాద్ షిఫ్ట్ చేయాలి.
నిజామాబాద్లో విష్ణు హాస్పిటల్లో వెళ్ళగానే వాళ్ళు సీరియస్ ఉన్నారని వాళ్ళు తీసుకోకపోవడం జరిగింది. ఇమ్మీడియట్గా వాళ్ళు మనోరమ హాస్పిటల్ వెళ్ళి అక్కడ అడ్మిట్ కావడం జరిగింది. మనోరమ హాస్పిటల్లో వారికి అక్కడనే ఎంపీపీ కూడా చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ డే 29th నాడు మార్నింగ్ 11:30-12 మధ్యన ఆమె చనిపోవడం జరిగింది. ఆమెకున్న బ్లడ్ రేట్స్ ప్రకారం అయితే బ్లడ్ రేట్స్ ఆమెకు లాస్ట్ డే ఆ రోజు కూడా 52,000 బ్లడ్ రేట్స్ ఉండడం జరిగింది. అంతకుముందు ఇక్కడ పంపించే ముందు కూడా 42,000 బ్లడ్ రేట్స్ ఉండడం జరిగింది. అయితే మా ప్రైమరీ కేసు ప్రకారం డిఐసి డిసిమినేటెడ్ ఇంట్రా మస్కులర్ కోగులేషన్ అంటారు. దానివల్ల ఈ మృత్యువాత పడ్డదని మేము అనుకుంటున్నాము. ఇది ఫర్దర్గా ఈ రిపోర్ట్స్ ప్రకారం అంటే తీసుకుని మేడంకు రిపోర్ట్ సబ్మిట్ బాధితులు ఏమని చెప్పారు సార్? బాధితులు సేమ్ ఇదే సార్ విచారణ ఎక్కడ చేశారు వాళ్ళది? హాది హాస్పిటల్ మేము విచారణ మేము హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ విచారణ చేసుకొని వాళ్ళ రిపోర్ట్ తీసుకొని వచ్చి ఈ విచారణ బాధితుల విచారణ సిఎస్సి పెట్టుకెళ్ళి జరిగింది. లేదు సార్, ఎందుకు చేయడం వాళ్ళను ప్రైవేట్ హాస్పిటల్ ఇష్యూని ఇక్కడికి ప్రైవేట్ హాస్పిటల్ చేయాల్సింది, ఇక్కడ ఎందుకు చేశారు అని అంటే మీకు మీరు పిలిచారు బాధితులు ఇక్కడ ఎంక్వైరీ మా మెడికల్ ఆఫీసర్ చెప్తే రాష్ట్రదారు యూపీఎస్కి రామని చెప్తే యూపీఎస్ అయితే ఇంకా లేట్ అవుతుంది, మాకు ఇంకా ఫర్దర్ ఇంకో ఎంక్వైరీ ఉందని చెప్పి సిఎస్సి పెట్టుకెళ్ళి రమ్మని చెప్పడం జరిగింది. మీ కన్వీనియన్స్ కొరకు మీరు పిలిచారు. ఎస్, అంటే మాకు ఇంకొక ఎంక్వైరీ కూడా ఉన్నది అని మాకు టెలికాన్ఫరెన్స్ 3 o'clock టెలికాన్ఫరెన్స్ కూడా ఉన్నది. అందుకొరకు మేము శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవారి దసరా నవరాత్రులలో భాగంగా అమ్మవారి రక్తబీజ వధ అలంకారంతో దర్శనమిచ్చారు. ఇక ఎస్ఐ వీరప్రతాప్ వారి పోలీసు బృందంతో కలిసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఏర్పాట్లతో పర్యవేక్షించారు. ఇక అమ్మవారి దర్శనం కోసం భక్తులు కిటకిటలాడారు. శివాయ నమః. ఓం భండవక్రవరాజక్రబాలాదిక్రవనందితాయ నమః. ఓం మంత్రన్యందావిరజతవిషంగరతదోషదాయ నమః. రాత్రి 10 గంటల నుంచి కాళరాత్రి నవావరణ పూజ జరుగుతున్నది. ఇది మన దేవస్థానం నందు చాలా ప్రసిద్ధమైనటువంటి పూజ. ఈ పూజ రాత్రి 11 గంటల నుంచి ప్రారంభించి 2 గంటల దాకా ఈ మహానవావరణ పూజా కార్యక్రమం ఉంటుంది. అమ్మవారు ఈ 9 రోజులు కూడా మౌన దీక్షలో దేవస్థానం నందు ఉంటుంది. కళ్యాణం కానీ, శయన మందిరం కానీ, గ్రామోత్సవం కానీ ఏమీ ఉండవు. ఆదిపరాశక్తి అయినటువంటి శ్రీ కామాక్షమ్మ మన దేవస్థానం నందు మౌన దీక్షలో ఉంటుంది. ఇది పురాణాలు చెబుతున్నటువంటి మనకి. అలాగే ఆది శంకరాచార్యులు స్వయంగా ఇక్కడికి ఇచ్చేసి శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి అమ్మవారిని శాంతింపజేసినట్టు మన పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మన దేవస్థానం నందు అనేక రాష్ట్రాల నుంచి భక్తులు కూడా రావడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి ఇన్ని ప్రదక్షిణాలను ఏర్పాటు చేసుకొని ఇక్కడే భోంచేసి ఇక్కడే నిద్రిస్తారు. కోరుట్ల పట్టణంలోని మాదాపూర్ కాలనీలో 3వ వార్డు మహిళలు వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కోరుట్ల పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్ సమక్షంలోని బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ని గెలిపిస్తామని తెలిపారు. మీ అందరి తరఫున రేష్మ ఉంటుంది. మేము ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ, కానీ ఇప్పుడు మీ అందరిలోనే వస్తుంది. ప్రెసిడెంట్ అధ్యక్షురాలు అయింది కాబట్టి ముత్తార్ అందరం ఫోటో దిగుదాం.
వాళ్ళతో మాట్లాడి 30 రూపాయలు వేయించారు. పేదోళ్ళకి 30, పిల్లలకి 20 రూపాయలు. ఆ దానిలో తిరుగుండ్రి మంచిగా 20 నిమిషాలు తిరగచ్చు. అసలు కొరుట్ల బోటు ఎక్కుతామని అనుకుంటారు వాళ్ళన్నా. మీరు ఒకసారి పోయి చూడు, నేను కొరనే అనుకుంటారు. మీరు నిజంగా అక్కడికి పోతే ఆ పడవలు ఎక్కితే అసలు కొరుట్లలో మనం పడవలు నేను తిరిగి పరిచయం అయిపోయినా మొన్న. అసలు కొరుట్లలో పడవలు తిరుగుడు ఏంది అని చెప్పి. అంటే ఇది వినడానికి చూడడానికి చిన్న అనిపిస్తుంది కానీ మనం దానిలో కూర్చొని అనుభవిస్తే అసలు ఎక్కడున్నామనిపిస్తుంది. మీరు నిజంగా దావకాన్ని చూడండి. మంచిగా దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి మీరందరూ పిల్లలు తీసుకుపోయి మధుర చెరువు కాడిపోయి పడవ చూడండి. రోడ్ ఎట్లున్నది, మన శ్మశాన వాటికలు ఎట్లా చేస్తున్నాము, ఇలా సెంట్రల్ లైటింగ్ పెట్టినాము, చెట్లు పెట్టినాము, ఇన్ని సిమెంట్ రోడ్లు, ఇన్ని ఇప్పుడు మిషన్ భయంతో కొన్ని కట్ అయిపోయినాయి. అవన్నీ కూడా సంజయ్ గారు ఎమ్మెల్యే అయినాక సంవత్సరం లోపల ఇప్పుడు మన 10 కోట్లు తెచ్చారు, మనలోకి 5 కోట్లు తెచ్చారు. డెవలప్మెంట్ ఇప్పుడు లక్ష్మణ్కి అయితే అందరికి 10 పెడితే 15 పెడుతున్నాం. రాత్రి సమయాల్లో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన దొంగను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 12 లక్షల విలువ గల నగలను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ జగదీష్ రెడ్డి తెలిపారు. మనకు శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హెచ్బి బై డే అంటే డే టైంలో మనకు లాక్ బ్రేక్ చేసి ఒక మేజర్ గ్రేవ్ అఫెన్స్ కావడం జరిగింది. ఆ అఫెన్స్కి సంబంధించినటువంటి వివరాలు చెప్పడానికి ప్రెస్ మీట్ కాల్ చేయడం జరిగింది. దీంట్లో మనం 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. రాజు గౌడ్ మరియు శివ గౌడ్. వీళ్ళు బేసికల్గా హ్యాపెన్ టు బి కజిన్స్. వన్ హెయిల్స్ ఫ్రమ్ ఇస్నాపూర్ అండ్ అనదర్ ఫెలో హెయిల్స్ ఫ్రమ్ కడివేమ్ల విలేజ్ ఆఫ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్, కంది మండల్. అయితే ఇంతకుముందు కూడా వీళ్ళపైన అఫెన్సెస్ ఉన్నాయి. వీళ్ళకి సంబంధించినంత వరకు మనకు లభించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అనుకోండి, అదర్ కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ మీన్స్ మీద మనం వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి దాదాపు 19 తులాల గోల్డు, 16 తులాల సిల్వర్ మరియు 2 వాచెస్, ఒక బైక్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో టోటల్ వర్త్ ఆఫ్ 12 లక్షల రూపాయల వర్త్ మనం బరామదు చేసుకోవడం జరిగింది వీళ్ళ వద్ద నుంచి. ఇప్పటివరకు వెళ్ళినాయి 4 అఫెన్స్లు వాళ్ళకు సంబంధించినంత వరకు. టోటల్ 4 అఫెన్సెస్ కమిట్ అయినారు. దాంట్లో 3 హెచ్బీస్ ఉన్నాయి, ఒకటి పటాన్ చెరువుకు సంబంధించినటువంటి బైక్ థెఫ్ట్ కూడా ఉంది. సో వీళ్ళకి సంబంధించినంత వరకు ఇంకేమైనా కేసులు ఉన్నాయా, వీళ్ళకి ఆల్రెడీ హిస్టరీ ఉంది, క్రిమినల్ హిస్టరీ ఉంది. సో వాటికి సంబంధించిన వివరాలు కూడా సేకరించడం జరుగుతుంది. మనకు వీళ్ళపైన అప్రోప్రియేట్గా రిపీటెడ్ అఫెండర్స్ కింద అఫెన్సెస్ కమిట్ చేస్తారు కాబట్టి పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి మేము రికార్డ్ బిల్డప్ చేసుకోవడం జరుగుతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబరాలు, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత. జగన్ ప్రసన్న కుమార్ రెడ్డి ఇద్దరు దోపిడీదారులే, భువనేశ్వరిని విమర్శించే స్థాయి ప్రసన్నకు లేదన్న పోలంరెడ్డి దినేష్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం, సోములగూడెంలో ఈతకు వెళ్లి బాలుడు మృతి. జిల్లాలో పారదర్శకంగా ఎన్నికలు జరగాలి, మీడియా సహకారం అవసరమన్న వనపర్తి జిల్లా కలెక్టర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.